బాగా ఆకలి అవుతుంది. నాకు ఎంత ఆకలైనా నాకు బలహీనత ఉంది. చీమ కనపడితే అన్నంలో తిన్నాను నేను. అన్నంలో చీమ కనపడితే నా వల్ల కాదు, నేను తిన్ను. ఆ రోజు పాపం ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇల్లు పాక, లోపలంతా చీకటి. ఆ బిడ్డ ఏం చేసిందంటే, అన్న ఇప్పుడు దాకా వాక్యం చెప్పారా అన్న, అన్నం తిందు కదా అన్నని పాపం తీసుకెళ్ళి అన్నం పెట్టింది. అన్నం నిండా చీమలే ఉన్నాయి. ఆ పిల్ల కనపడలే, అవంత నా అన్నం పెట్టేసింది. సరే పెట్టి అన్నంతో ఆగిపోయినట్టయితే బాగుండేది, ఏదో చిన్నగా దులుపుకునేవాడిని. నాకేం కనపడదు, నా పిల్ల కనపడ, అన్నం పెట్టేసింది. నా తొందరలో ఉంది, నాకెళ్ళి చూస్తాను. సరే ఏదో చిన్నగా దులిపేసుకుందాం, వెళ్తున్నాయిలే అని చెప్పాను. మళ్ళీ తిననంటే కుదరదు. ఇంకొక పని చేసింది, పప్పుచారు తెచ్చి దానిలో పోసింది. పప్పుచారు తెచ్చి అన్నంలో పోసేసరికి ఇప్పుడు చీమలు బయటికి పోతాయా? అగాధ జలాల్లో ఈత కొట్టినట్టేగా వాటికి. ఊరు ఈ పిల్ల జల్లంగుండా పొయ్యేవాటిని బానీయకుండా కట్టేసినట్టుగా నీళ్లు పోసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఒక దైవజనుడు వాళ్ళ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడని వాళ్ళు ఫీల్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు శాలేమన్న వచ్చాడు, నాకు వద్దమ్మా, నాకు తినబుద్ధి కావట్లేదంటే, అన్నా మా ఇంట్లో తినవా, నువ్వు కూడా ఫీలింగ్ ఇస్తున్నావా అంటారేమో. లేకపోతే బేదోళ్ళమని మా అన్నం బాగుండదని తినవా అన్నా అనుకుంటారేమో. ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష, దేవుడా ఏం చేయాలి నాయన, తినరా అన్నాడు. ఒక్క సింగిల్ చీమ కనపడితే అన్నం మొత్తం వదిలిపెట్టే షాలేము రాజు ఆ రోజు చీమల పప్పుచారు, చికెన్, మటన్, దావీదే సాక్ష్యం. ఉన్నాడా దావీదు? ఏయా చూసావా? అదిగో దావీదు కూడా కూర్చున్నాడు. దావీదు చూస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడని. కానీ దావీదుకి తెలిసి నేను తిననని. ఇప్పుడు ఏం చేస్తాడంటే, దావీదుకి వెళ్ళి చూశాను, తప్పదు దావీదు, దైవ సేవకు వచ్చాం, దీనిలైన బిడ్డల ఇంటికి వచ్చాం. ఆ పిల్లలైనా అదే తింటారు కదా, ఆ బిడ్డలైనా, నా బిడ్డలు ఏది తింటారో నేను అదే తింటాను, అది ఎలాంటిదైనా తిన్నా. ఎగ్జాంపుల్ నాన్న, ఒక ఎగ్జాంపుల్ అది. అట్లాగా ఎక్కడెక్కడ బిడ్డలు అభ్యంతర పడతారు అక్కడెల్లా కూడా బ్యాలెన్స్. దేవుడు ఎక్కడ అభ్యంతర పడతాడు అది చూసుకొని బ్యాలెన్స్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆఖరికి ఒక అరగంట ప్రసంగం ఎక్కువ చేసిన మీరెక్కడ బాధపడతారని కారణం చెప్పి మరి మిమ్మల్ని కన్విన్స్ చేసి పంపించడానికి ఇష్టపడతాను.